మిత్రులారా, భారత ఆర్థిక వ్యవస్థ మీద వార్ ఎఫెక్ట్ ఉందా అంటే ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇయాల రేపు టూ వీలరు, త్రీ వీలరు, ఫోర్ వీలరు అన్ని వీలర్ల మీద, ట్రాన్స్‌పోర్ట్ మీద, ఆయిల్, గ్యాస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. గ్యాస్ మీద వంటలు చేస్తా ఉన్నారు. కళ్ళు మండకుండా కట్టెలపై నుంచి. సరే, గ్యాస్ సమస్య వచ్చినప్పుడు ఇది చేయమంటున్నాము. దాంతోని పాటు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి 100కి 60% ఆ ట్రాన్స్‌పోర్టే కాదు, ఆయిల్, గ్యాస్‌కి సంబంధించి 100కి 60% విదేశాల మీద ఆధారపడుతున్నాం. 40% మన దేశానికి సంబంధించి స్వయం సమృద్ధి ఉన్నది. ఇది 100కి 100% వెళ్ళాలి. ఆఫ్రికన్ కంట్రీస్‌కి సంబంధించి కొన్ని ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను ఓఎన్‌జీసీ వాళ్ళు దాని వైపు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలం వంట గ్యాస్‌కి సంబంధించిన అంశమే కాదు. దేశం స్వయం సమృద్ధికి సంబంధించి ఎక్కడే యుద్ధం జరిగినా ఈ సమస్యలు వస్తా ఉన్నాయి. అందుకోసం సోలార్ కరెంట్ వైపు వెళదాం. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కట్టెల పొయ్యిలు పెట్టుకోండి, కరెంటు పొయ్యిలు కొనుక్కోండి. లేకపోతే రైస్ కుక్కర్లు, పప్పు వండే కుక్కర్లు కొనుక్కోండి అని చెప్పాము. మరి డీజిల్, పెట్రోల్‌కి సంబంధించి స్వయం సమృద్ధి లేకుండా కష్టమే. రేపు సోలార్ కరెంట్‌ని మరింత స్ట్రెంథెన్ చేద్దాం. గ్రామాన ప్రభుత్వం ఇప్పటికే 100కి 70% సబ్సిడీ ఇస్తుంది. పర్మనెంట్‌గా ఆ వైపుగా వెళ్ళి స్వయం సమృద్ధి వైపు వెళదాం. చాలా మటుకు కరెంటు బండ్లు, కరెంటు టూ వీలర్లు, కరెంటు ఫోర్ వీలర్లు ఆ వైపుగా వెళదాం. ఆ విధంగా గ్యాస్, ఆయిల్ యొక్క భవిష్యత్తులో పెట్రోల్ బంకులన్నీ మూతపడే కార్యక్రమం కూడా ఉంటుంది భవిష్యత్తులో. ఆ వైపుగా ముందుకెళ్దాం. దాంతో పాటుగా ఇవాళ ప్రధానంగా ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బంది వల్ల ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ పాలసీలో ఇబ్బందులు వస్తా ఉన్నాయి. యుద్ధం జరిగే ప్రాంతాలకు మనం ఎక్స్‌పోర్ట్ చేసే వస్తువులు గానీ, మనం దిగుమతి చేసుకునే వస్తువులకి సంబంధించి సమస్య వచ్చింది. మత్స్య పరిశ్రమ లాంటి కొన్ని దివాలా తీసినాయి. సో, నేను పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకున్నాను చందంగా కాకుండా ఒక ఆవిడ అన్నదట. నేను పుట్టకపోతే నువ్వు పుట్టకపోతే వేరే వాళ్ళని చేసుకుంటున్నా అన్నదట. అట్లనే ఆళ్ళే ఆ యుద్ధాలు జరిగే దేశాలే కాకుండా దేశానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించి దౌత్య ఎంబస్సీలు ఉన్నాయి, దౌత్య కార్యాలయాలు. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ముందే సమాచారం ఉంటుంది. మనకేమో సమాచారం ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఎక్కువ సమాచారం ముందు ఉంటుంది. దేశాల స్థితిగతులు, యుద్ధాల పరిస్థితి ముందు తెలుసు కాబట్టి ముందు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఇట్లా పెట్టుకోండి 4, 5 ప్లాన్స్. ఈ దేశాలతో యుద్ధం వచ్చినప్పుడు ఇతర దేశాలతోనే వాణిజ్య వ్యాపార సంబంధాలను కొనసాగించుకోవటం, మనకు రావాల్సినటువంటి ఇంపోర్ట్స్ని తీసుకొచ్చుకోవటం, మనం చేయాల్సిన ఎక్స్పోర్ట్ అటు ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ ఇటు ఎక్స్పోర్ట్ని ఎగుమతులు చేసి మన విదేశీ మార్గ ద్రవ్యాన్ని నిలుపుకోవటం, డాలర్ విలువని పెంచకుండా తగ్గించే కార్యక్రమం చేయటం, మన స్వదేశీ రైతుల్ని, స్వదేశీ ప్రజలని తీసుకోవటం, ముఖ్యంగా ఇన్నోవేషన్స్ వైపు స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు పోయే కార్యక్రమం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. 2026-27 ఆర్థిక లోటు జీడీపీలో 4.3% ఉంది. 2025-26కి సంబంధించి వచ్చినప్పుడు 4.4%గా ఉంది. సో, ఇది రెవెన్యూ ప్రభావంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 2026-27 బడ్జెట్లో $1.7 ట్రిలియన్ సబ్సిడీ భారం ఉందని చెప్తా ఉన్నారు. దీన్ని $2.4 ట్రిలియన్ పెంచినట్టుగా అదనంగా 70,000 కోట్లు పెరిగిందనేది. ఇందులో నేను చెప్పదలుచుకున్నాను, వీళ్ళు సబ్సిడీలు, మాఫీలు ఇప్పటిదాకా ఈ దేశ ప్రజలకు ఇచ్చింది 10 లక్షల కోట్లే. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 79 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఇంకో సంవత్సరం అటు ఇటు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి, బహుళజాతి సంస్థలకి ఈ దేశాలు ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ 50 లక్షల నుంచి 60 లక్షల కోట్లు సబ్సిడీలు, మాఫీలు ఇచ్చారు. ఇవన్నీ డబ్బులు ఈ దేశ ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద ట్యాక్సులు కట్టిన డబ్బు. ఈ తాతగాడి సొమ్ము కాదు. ఇంటికి కిరాయి అన్నాడు ఇల్లు అమ్ముకున్న సందంగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారని ఇది తగదు, తగిన శాస్తి జరుగుతుంది. సో, రాజకీయాల్లో అవినీతి పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ముఖ్యంగా రాజకీయ పెన్షన్లు తీసేయాలి. రాజకీయంగా అఫిడవిట్లో 100 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు ఉన్నాయని అఫిడవిట్లు పెడతాడు. ఇంకొకటి 10,000 కోట్లు ఉందని అఫిడవిట్లో పెడతాడు. వాడి కుటుంబాస్తులు కలిపితే 1,00,000 కోట్లు ఉంటుంది. వాడికి కూడా వీళ్ళు జీవితకాలం పెన్షన్ ఇస్తున్నారు. పనిచేసినంతకాలం డీజిలు, కారు, పెట్రోలు, ఢిల్లీకి, హైదరాబాద్కు పోను రాను ఛార్జీలు, అది ఫ్లైటా, బస్సా ఇవ్వండి పనిచేసినంతకాలం. కానీ లైఫ్ లాంగ్ పెన్షను వాడు చస్తే, రాజకీయ ప్రతినిధి, ఎమ్మెల్యే, ఎంపీ చేస్తే వాడు భార్యకి ఇవ్వటం పెన్షన్ జీవితకాలం. ఎవడప్ప సొమ్ము ఇదంతా తీసేయాలి. కనీసం సామాన్య, సాధారణ, పేద ఎమ్మెల్యేలు, ఎంపీలకి పెన్షన్ ఇస్తే ఇవ్వండి. కానీ 500 కోట్లు, 100 కోట్లు అఫిడవిట్లో చూపెడితే వాళ్ళకి ఎట్లా ఇస్తారండి మీరు? మీదేం ప్రభుత్వం? మీ గుడి ప్రభుత్వం, మీ యదవ ప్రభుత్వాలు తప్పితే మరొకటి కాదు. రాజకీయ అవినీతి పోకుండా ఈ దేశం ప్రజాస్వామ్యం మనుగడ పరిడబెల్లదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, యుద్ధం ఎఫెక్ట్ నేననేది ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా యుద్ధం కానివ్వండి, అమెరికా ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, అమెరికా యుద్ధాలన్నీ కూడా ఆయుధాల వ్యాపారం కోసం, ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసం జరుగుతూ ఉంటుంది, ఖనిజ వనరుల కోసం జరుగుతుంటుంది. దానికి అదే ఒక ఎజెండా. అది ఎక్కడ యుద్ధం చేసినా దేశం మీద ఇంపాక్ట్ కావటం. అందుకోసం ఇన్నోవేషన్స్ వైపు, ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళదాం. ఆ విధంగా స్వయం సమృద్ధి వైపు వెళదాం, ముందుకు వెళదామని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.